అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా మూవీలో చెప్పుకోవాలి ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. అబ్బా ఇదేం సినిమా సార్ వెరస్ట్ చీచి చీచి చీచి. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. తమాషాకి తమాషాకే నడిగిరికి మనకి స్టార్ట్ చేద్దామా? ఇదేనా నరేష్ గారు హీరోయిన్ గెటప్ వేశారు. ఆ హీరోయిన్ కమల్ హాసన్ గారు వేసారు, మీరు వేస్తున్నారు. మా హీరోకి మీ హీరోకి గెటప్ గురించే మాట్లాడుతున్నారు. అవును, మిగతా రెస్ట్ ఆఫ్ ది మూవీ అంతా కదా రొటీనే కదా. ఏం పాయింట్ పెట్టావన్నా సూపర్. కానీ ఇది కానీ రెండు కూడా ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలే అంటాను నేను. సరే మెకానిక్ రాకీ గురించి ఎందుకు దాన్ని పంపించరు మెకానిక్ దగ్గరికి? ఎప్పుడు మాక్సిమం కొత్తగా కోరుకుంటున్నాను. మీరు సంక్రాంతికి వస్తున్న సినిమాని పక్కన పెట్టేయండి. ఎందుకు పెట్టాలి పక్కన? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ముందుకు వంగిపోయిన షార్ట్, దాని డైలాగులు వంగిపోతే మీరు చూసి మీరేం చూసి తీసుకుపోయారు ఇంటికి ఫోటో? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, చేయబోతున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మంచి సినిమాలు చేయమనండి, మంచి సినిమాలు చేయమనండి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు మీరు ఒకరు టక్కర్ దొంగ ఉన్నారు. నిండు చంద్రుడు ఒకవైపు, సుక్కలు ఒకవైపు అన్నట్టు నేను ఒకటిని ఒకవైపు, లోకం ఒకవైపు అని ఉన్నారు. అసలు అర్థం కాదు. కంప్లీట్ గా వరస్ట్ అన్న రాడ్, ఇనప రాడ్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? అవసరం లేదు, ఆటోమేటిక్లీ దాని అంతటదే ఆగిపోతుంది. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. కంప్లీట్ గా వరస్ట్. సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే. లైలా ఫెయిలా అంటే ఆల్మోస్ట్ ఫెయిల్ అని చెప్పొచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడు, అందంగా లేవంటున్నాడు. లైలా బాయ్కాట్ అది ఇది అని తిరుగుతారు కదా 2 రోజుల నుంచి ట్విట్టర్ లో. వద్దు, అవసరం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం కల్లా ఇదే అయిపోతుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. అసలు బోని కూడా కాక షోస్ అయితే ఎత్తేస్తున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఇప్పుడు కంటెంట్ ఉంటే ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాను అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్ గా మెయిన్ గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. విశ్వక్సేన్ కెరియర్ లోనే దరిద్రమైనటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది లైలా మూవీ. అనకూడదు కానీ మరీ తేడాగా ఉందా నాకు గెటప్ అయితే, మరీ తేడాగా ఉంది. నాకు పెళ్ళలేదు పోలేదు. మీ నో హ్యావ్ నాట్ మ్యారీడ్. సెకండ్ హాఫ్ అంతా ఎత్తివి చేయలేదు. మొగోడికి వచ్చి లిప్ లాక్ ఇస్తాడు. మొగోడు ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. కొంచెం గలీజ్ గా అనిపించింది. వరస్ట్ సినిమాలకే వరస్ట్ సినిమా. ఎందుకు ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ వచ్చింది, ఎంత వసూలు చేయొచ్చు అనే తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. బాయ్కాట్ చేస్తాం, అట్టర్ ఫ్లాప్ లేలా అని చెప్పి చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. కానీ అలా ట్రెండ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరు ఆపాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్లీ దాని అంతటదే ఆగిపోతుంది. మాక్సిమం మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోయేటటువంటి అవసరం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం కల్లా ఇదే అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. చాలా చేయాలని చేస్తాను, నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.